హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో టాస్కుల వర్షం కురిపిస్తున్నాడు బిగ్ బాస్. ఈ సీజన్లో కంటెస్టెంట్స్ను బిగ్ బాస్ టాస్కులతో క్షణం తీరిక లేకుండా చేస్తున్నాడు. ఇక హౌస్లో ఇప్పటికే ఈ వారం రేషన్ కోసం పెట్టిన 3 ఛాలెంజ్లు ముగియడంతో బిగ్ బాస్ ఈ వీక్ ప్రైజ్ మనీ కోసం టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏమిటి అంటే బంగారు కోడిపెట్ట, అదే ప్రభావతి 2.0. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కోడి పేరు ప్రభావతి 2.0. అసలు ఏంటి ఈ బంగారు కోడిపెట్ట ప్రభావతి 2.0 అంటే అనుకుంటున్నారా? బిగ్ బాస్ హౌస్లో ఒక కోడిపెట్టను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కంటెస్టెంట్స్ అందరికీ వారి వారి ఫేస్ స్టిక్కర్స్ అతికించి కొన్ని బుట్టలు కూడా ఇచ్చాడు బిగ్ బాస్. ఇక టాస్క్ ప్రారంభం అవగానే కంటెస్టెంట్స్ ఆ కోడిపెట్ట గుడ్లని ఆ బుట్టలో మాత్రమే పెట్టుకొని జాగ్రత్తగా ఎవరు దొంగతనం చేయకుండా కాపాడుకోవాలి. బిగ్ బాస్ సమయానుసారం హౌస్లో గుడ్ల వర్షం కురిపిస్తాడు. గుడ్ల వర్షం అంటే అదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? బయట నుండి బిగ్ బాస్ హౌస్లోకి గుడ్లు విసురుతాడన్నమాట. ఆ గుడ్లు రియల్ గుడ్లు కాదు, పగిలిపోతాయి అనే అనుమానం మీకు అక్కర్లేదు. ఆ గుడ్లని హౌస్ మేట్స్ వేరుకొని బుట్టలో పెట్టుకొని టాస్క్ ముగిసే వరకు ఆ గుడ్లను కాపాడుకోవాల్సి ఉంటుంది. అలాగే బిగ్ బాస్ మధ్య మధ్యలో లెక్క చెప్పమని చెప్పినప్పుడు ఎవరి దగ్గర ఎన్ని గుడ్లు ఉన్నాయో చెప్పాలని కూడా బిగ్ బాస్ చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ బంగారు కోడిపెట్ట ప్రభావతి 2.0 టాస్క్ ముగిసే సమయానికి ఎవరి క్లాన్ వద్ద అయితే ఎక్కువ గుడ్లు ఉంటాయో వారు ఈ వారం ప్రైజ్ మనీ టాస్క్లో విన్నర్స్గా నిలుస్తారని, అలాగే ఆ ప్రైజ్ మనీని టోటల్ ప్రైజ్ మనీలో కలుస్తుంది అని బిగ్ బాస్ చెప్పాడు. గత బిగ్ బాస్ సీజన్స్లో ఈ తరహా టాస్క్లు అయితే జరిగాయి. అప్పుడు కెప్టెన్సీ కోసం ఈ టాస్క్ ఇచ్చేవాడు బిగ్ బాస్, కానీ ఇప్పుడు ప్రైజ్ మనీ కోసం ఇచ్చాడు. ఇక మరో అతిపెద్ద ట్విస్ట్ ఏమిటి అంటే బిగ్ బాస్ గుడ్ల వర్షం కురిసే సమయంలో ఒక స్పెషల్ గుడ్డు కూడా వేయడం జరిగింది. ఆ గుడ్డు ఎవరి వద్ద అయితే ఉంటుందో ఆ క్లాన్ సభ్యుడు పక్క క్లాన్ సభ్యుల కూడగట్టిన గుడ్లలో నుండి ఏకంగా సగం తీసుకునే అవకాశం ఉంటుంది. దీనితో విన్నర్స్గా నిలిచే అవకాశాలు తారుమారయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ స్పెషల్ గుడ్ ఎవరికి దొరికింది అనేది కాసేపట్లో మరో వీడియోలో తెలుసుకుందాం. ఆ గుడ్డు ఎవరికి దొరికి ఉంటుందో గెస్ చేసి కామెంట్స్లో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈ టాస్క్ 1 గంట 2 గంటల్లో ముగియదు. బిగ్ బాస్ హౌస్లో దాదాపుగా 2 రోజుల పాటు విరామం లేకుండా కొనసాగే అవకాశం ఉంది. రాత్రి పగలు లేకుండా టాస్క్ ఆన్లోనే ఉండబోతుంది. ఈ సీజన్లో జరగబోయే తొలి అతిపెద్ద టాస్క్ ఈ బంగారు కోడిపెట్ట ప్రభావతి 2.0పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.